ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే పశ్చిమాసియా ఉద్రిక్తం, ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధంగా ఇరాన్, ఉగ్ర సంస్థ హెజ్బుల్లాకు పూర్తి మద్దతు, ఇజ్రాయెల్ కు అండగా రంగంలోకి అమెరికా, యుద్ధ నౌక జెట్లను పంపుతున్న అగ్రరాజ్యం, భారత పౌరులను అప్రమత్తం చేసిన ఎంబసీలు, విమాన సర్వీసులను రద్దు చేస్తున్న పలు సంస్థలంటూ చూస్తా ఉన్నాం. సో ఎవరికి మద్దతు పోతున్నారు వీళ్ళు? ముస్లిం కంట్రీస్ అన్నేమో ఒకరికి. మరో యుద్ధం అంచున పశ్చిమాసియా, ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ ఆదేశంతో తీవ్ర ఉద్రిక్తత, యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు పంపుతున్న అమెరికా, భారతీయ పౌరులను అప్రమత్తం చేసిన ఎంబసీలు. సో ఇక వీళ్ళు మొత్తానికి దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేటట్టే కనబడతా ఉంది. అసలే ఉద్రిక్తలతో నిలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే మరో యుద్ధం తప్పదనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో రగిలిపోతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధమవుతుంది. మిత్ర దేశాలతో కలిసి విరుచుకుపడే ఆలోచన చేస్తుంది. ఒకేసారి అందరూ కలిసి దాడి చేయడమా లేక విడివిడిగానా అనేది చర్చల్లో ఉంది. దాంతో ఇరాన్ బద్ధశత్రు అయినటువంటి అమెరికా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అగ్రరాజ్యం అదనపు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాలిస్టిక్ క్షిపణులను నిరోధించగల క్రూయిజర్లు, యుద్ధ విమానాలను తరలించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న విమాన వాహక నౌక యుఎస్ఎస్ థియేటర్ రూజ్వెల్ట్ స్థానంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రవేశపెట్టలను పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. కాగా ఈ మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్లో తమ కమాండర్ పాద్ షుకూర్ను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఉగ్ర సంస్థ హెజ్బుల్లా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది. ఇక అనియా హత్యకు భీకరమైనటువంటి సైనిక ప్రతీకారం తప్పదని యెమెన్కు చెందిన హుతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ను అడ్డుకునేందుకు పశ్చిమాసియాలో సైనిక శక్తిని పెంచుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. మరోవైపు టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్లోని రాయబార కార్యాలయం కోరింది. సో మొత్తానికైతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈరోజు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, ఇటు హమాస్కు మద్దతుగా ఇరాన్, ఇంకా మిత్రపక్ష దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ దేశాలు అంటే కొంతమంది వ్యక్తుల స్వార్థ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే హమాస్లో ఉన్నటువంటి ప్రజలు కానీ బలయ్యేటువంటి అమాయకమైన ప్రజలు బలయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే మనం ఒక స్టేట్మెంట్ చూపిద్దాం అన్నది దీంట్లో. ఇంటర్నేషనల్ గా అసలు ఈయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో టర్కిష్ మీడియాతోనే మాట్లాడినటువంటి వ్యక్తి. ఈయన చెప్పినటువంటి టర్కిష్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎర్డోగన్, ఆయన షాక్ లో ఉన్నాడు యాక్చువల్ గా ఆ హమాస్ చీఫ్ ని చంపేసిన తర్వాత. అయితే ఈయన నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, Turkish media reports that the Hamas chief Ismail Haniyeh was assassinated by an Indian Mossad agent named Amit Nakesh. ఆ హమాస్ చీఫ్ ని న్యూట్రలైజ్ చేసింది ఒక ఇండియన్ ఎంబసీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇండియన్ ఏజెంట్ అని. టర్కీ ట్రైయింగ్ టు సాల్వ్ బిగ్గెస్ట్ మిస్టరీ ఆఫ్ 2024. సమ్ రిపోర్ట్స్ స్టేట్ అమిత్ నకేష్ ఈజ్ అ ఫార్మర్ IDF ఆఫీసర్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ అండ్ హ్యాడ్ సర్వ్డ్ ఇన్ ఎ సీక్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇన్ హీబ్రూ లాంగ్వేజ్ వర్డ్ హమిట్ నకేష్ మీన్స్ అసాసిన్. సో ఈయన టర్కీ ప్రెసిడెంట్ ఉద్దేశం వల్ల ఏంటంటే IDF లో ఇండియాకి సంబంధించినటువంటి ఒక అసాసిన్ ఎవరైతే వర్క్ చేశారో ఆయనే సింగిల్ హ్యాండెడ్ గా ఈ ఆపరేషన్ అంతా రన్ చేసి ఆ హిజ్బుల్లా హమాస్ కి సంబంధించిన ఇద్దరు చీఫ్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసేసారు. కాబట్టి మాకు ఇక ఆగుతలేదు కోపం అనేటువంటి ఉద్దేశాన్ని వీళ్ళు కూర్చున్నారు. టెర్రరిస్టులను చంపితే తప్పేముంది? వై డూ యూ సపోర్ట్ దెమ్? ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో మన ఇండియన్ పేరు అయితే వినిపిస్తా ఉన్నది. కామన్ అది, అందులో నో డౌట్.